తెలుగుదేశం పార్టీ మీడియాలోను, జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి 2 కామెడీ టీవీ ఛానల్స్‌లోను, ఇంక వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా ఏడ చూసినా ఈ మధ్య రెగ్యులర్‌గా కనిపించే హెడ్డింగ్ ఏంది అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, అధికారులకు ఆదేశాలు. తక్షణం నివేదిక కావాలి అని చెప్పి ఆర్డర్స్. తక్షణ నివేదిక నాకు ఇవ్వమని చెప్పి ఆర్డర్. ఇవి రెగ్యులర్గా కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఏ స్థాయి వరకు అంటే, ఈరోజు కూడా చూడండి మీరు, జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, తెలుగుదేశం పార్టీ మీడియాలు చూడండి, ఖచ్చితంగా ఈరోజు కూడా ఉండే హెడ్డింగ్ ఉంది. ఏమని? పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, ఫైళ్ళ కాల్చివేత, పవన్ కళ్యాణ్ ఆగ్రహం, నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశాలు, దీని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశాలు, రకరకాలుగా. ఏమంట? ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి దాంట్లో ఏవో ఆఫీస్ అంతా క్లీన్ చేస్తుంటే చెత్త ఉందట, స్క్రాప్. ఆ చెత్త ఉంది, ఏం చేద్దామని చెప్పి అడిగితే ఆ కమిషనర్ ఏమో అది కాల్ చేయండి అని చెప్పారట. నేను చెప్పలే ఈ విషయం, సాక్షాత్తు కలెక్టర్ గారే చెప్పారు. కలెక్టర్ గారే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఈ విషయం మీద స్పందించుకుంటూ. ఏమన్నారు ఆయన? మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ఆఫీసు క్లీన్ చేసేటప్పుడు చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తను కాల్ చేశారు, అయినా కూడా పర్లేదు, ఎస్పీ అక్కడికి వెళ్ళారు, వివరాలు తీసుకొని వస్తారు, దాని మీద ఇంకేమన్నా క్లారిటీ వస్తే వస్తుంది, ప్రాథమిక సమాచారం ప్రకారం చెత్తను కాల్ చేశారు అన్న. అని ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి? 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ రోజుకి నెల రోజుల తర్వాత ఇప్పుడు మొత్తం వీళ్ళ అధికారులు వీళ్ళ చేతుల్లోకి ప్రభుత్వ భావనాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తారా? ఆ పరిస్థితి ఉంటుందా? కనీసం ఇన్ని రోజులు కాలిగిన వాళ్ళు ఈ నెల రోజుల తర్వాత కాల్ చేస్తారా? కానీ మినిమం బేసిక్ లాజిక్ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు, మీరు కనుక ఆ టీడీపీ మీడియా ట్రాప్లో పడి తీవ్ర ఆగ్రహం, ఆదేశాలు, విచారణ, నివేదిక, ప్రతి దగ్గర ఇవే పదాలు వాడారనుకోండి, లిటరలీ ఐఎమ్ అడ్వైజింగ్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు, మొత్తం అంతా కనుక గాలి వీకిన బెలూన్ అయిపోతారు. చెత్తను కాల్ చేసినా కూడా నివేదిక ఇవ్వండి, నాకు ఏమంటారు దాని మీద వివరణ ఇవ్వండి, ఆదేశాలు, ఇవన్నీ ఎక్కడో సీరియస్గా కనిపించాల్సిన స్టేట్మెంట్స్ ఇవి. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తే అనవసరమైన పరువు పోగొట్టుకుంటారు సార్. ఏం చేసేది ఉంది లాస్ట్కి? అప్పుడు నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పిన, మాట్లాడుకున్నాం మనం, కలెక్టర్లతో సమీక్ష అంటారు, చేసి ఏ పనులకు మీరు డబ్బులు కేటాయించగలుగుతారు? అసలు మీకు ఆ యాక్సెస్ ఉందా? అసలు ఇది ఒక మెడికల్ కాలేజ్ కొని కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రులకు, లేకుంటే ఇంకేదన్నాను ఒక 50 కోట్ల బిల్లులు ఏమైనా మంజూరు చేయించండి చూద్దాం. డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ ఇవ్వండి, దానికోసం 50 కోట్లు 100 కోట్లు కేటాయిస్తున్నామని. 10 లక్షలు 5 లక్షల గురించి కాదు, ఒక 100 కోట్లు దానికి కేటాయిస్తున్నామని ఉప ముఖ్యమంత్రికి మీరు ఏమైనా ఇవ్వండి చూద్దాం, చంద్రబాబు గారి గ్రీన్ సిగ్నల్ లేకుండా. ఇప్పుడు ఇంకేమైనా కాలిపోయినా అవి ఇవి అని మీరు ఏం హడావిడి చేసినా, చెత్తను కాల్చివేసిన దగ్గర హడావిడి ఏంది? ఒక చెత్తను కాల్చివేసిన దగ్గర ఇటువంటి సీరియస్ స్టేట్మెంట్ ఏంది? కాసింత బ్యాలెన్స్డ్గా, కాసింత ఓపిక్గా అన్నీ విని తెలుసుకొని ఆ తర్వాత స్పందిస్తే పవన్ కళ్యాణ్ గారు మీకే మంచిది. లేకపోతే చూడండి, చెత్తను కాల్ చేశారని చెప్పి కలెక్టర్ చెబుతూ ఉంటే దాని మీద ఆదేశాలు ముందే, అట్లా ఏదో కాల్ చేశారంట అనకముందే పవన్ కళ్యాణ్ సీరియస్, విచారణ కావాలన్నారు, ఆ రికార్డులు ఇవ్వమన్నారు. ఎందుకు ఇదంతా? ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ఫస్ట్. అధికారం వచ్చినప్పుడు కొత్తలో ఇలాగే ఉంటుంది సార్, పోంగ అర్థమవుతాయి అన్ని విషయాలు.